ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. చూడండి పిల్లారా, ఈ ఉపవాస విజ్ఞాపన కోరికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మన వినికిలో స్థిరపరచబడును గాక. మనకు ప్రభువే సహాయము చేయును గాక. హల్లెలూయా. చూడండి, మరి ఈ దిన ధ్యానం కోసం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం ధ్యానించిన వచనం చూసినట్లయితే ప్రభువైన దేవత దేవుల వారు యెహోషువతో ఆజ్ఞాపిస్తూ యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ ఇదిగో నీవు యాజకులు కాళ్ళు నిలిచిన ఆ స్థలమున యోర్దాను నది నుండి 12 రాళ్లను తెచ్చి వాటిని యువతలకు తీసుకుని వచ్చి మీరు ఈ రాత్రి ఎక్కడైతే బస చేస్తున్నారో ఆ చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించెను. దాని మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోర్దాను నదిలోంచి 12 రాళ్ళు తీసుకుని వచ్చి నువ్వు ఈ రాత్రి ఎక్కడ పడుకుంటున్నారో ఎక్కడ ఉంటున్నారో అక్కడ వాటిని నిలబెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. యాజకుల కాళ్ళు నిలిపిన ఆ స్థలము యొద్ద అక్కడే తీసుకోవాలి రాళ్ళు, ఇంకా ఎక్కడ తీసుకోకూడదు. యోర్దాను నదిలో యాజకులు కాళ్ళు నిలిపిన చోట ఆ రాళ్ళు తీయాలి. యోర్దాను నదిలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఎక్కడో రాళ్ళు ఉన్నాయి, కానీ అవన్నీ కాదు. వాళ్ళు యాజకుడు మందసాన్ని ఎత్తుకొని మందసంతో ఎక్కడ కాలు మోపాడో ఆ కాలు దగ్గర ఉన్న రాళ్లను తీయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3వ అధ్యాయం మొదటి నుంచి వచ్చిందండి. యెహోషువ వేకున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి, చూడండి, యోర్దాను దగ్గరికి వచ్చారు. షిత్తీము నుంచి యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దగ్గరికి వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచి ఉన్నారు. అక్కడ దానికి యోర్దానికి ఎదురుకుండా 3 దినములు నిలిచి ఉన్నారు. 3 దినములు అయిన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. దాని వెంట వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాని వెంట వెళ్ళాలి. ఆ మందసం వెనకాల వెళ్ళాలి అని చెప్తూ ఇంకొక మాట చెప్పారండి. 4వ వచనం చూస్తే, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. చూడండి ప్రియులారా, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు కాబట్టి మీరు ఆ త్రోవను గుర్తుపట్టుట, ఆ త్రోవను మీరు గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపముగా
మీరు నడవకూడదు. దేవునికి మహిమ కలుగుగా. మీరు వెళ్ళే త్రోవ కొత్త త్రోవ. ఇంతకుముందు మీరు వెళ్ళిన త్రోవ కాదు. ఆ వెళ్ళిన త్రోవ కాదు కాబట్టి మీరు వెళ్ళే ఆ త్రోవలో మీరు వెళుతున్నప్పుడు మీరు మందసంకి దగ్గరగా వెళ్ళొద్దు. మందసానికి దగ్గరగా వెళ్తే మీరు ఆ త్రోవను గుర్తుపట్టలేరు. కాబట్టి మందసానికి దూరంగా ఉండండి, దూరంగా వెళ్ళండి. మందసానికి దూరంగా వెళ్ళినప్పుడు మీరు ఆ త్రోవను గుర్తుపడతారు. ఎందుకంటే మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళిన త్రోవ కాదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, మొదటగా చెప్తున్నాను, మీరు వెళ్ళిన త్రోవ వెళ్ళే త్రోవ ఇంతకు ముందు వెళ్ళే త్రోవ లాంటిది కాదు. క్రొత్త త్రోవలు నా ప్రభు నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు, క్రొత్త త్రోవ. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మీరు దాన్ని గుర్తుపట్టడానికి మందసమునకు సమీపంగా మీరు నడవద్దు, మందసానికి దూరంగా వెళ్ళండి. రెండోది యెహోషువ చెప్తున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. రెండోది దేవుడు ఏం చెబుతున్నాడు? రేపు మన మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు ముందు అద్భుత కార్యం చేయబోతున్నారు. ముందుగా నా దేవుడు చెప్పిన మాట, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు. రెండోదిగా మీ జీవితంలో మన జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మీరు పరిశుద్ధ పరుచుకొనుడని, మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనుగాగని. చూడండి, మీ అద్భుతం చూడండి. మీరు వెళ్ళే త్రోవ కొత్త త్రోవలో వెళ్తున్నాడు. కొత్త మార్గము నీకు చూపిస్తున్నాడు. దేవుడు కొత్త మార్గం చూపిస్తున్నాడు. కాబట్టి ఆ కొత్త త్రోవలు నువ్వు వెళ్ళాలి. కాబట్టి నీవు పరిశుద్ధపరచబడాలి. రెండోది, నీ జీవితంలో అద్భుతం జరగాలి. నువ్వు అద్భుతం జరగాలంటే నువ్వేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈ రెండు కార్యాలు మీ జీవితంలో జరగాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధపరచుకొని కింద వచ్చిన మీరు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందులో నడువుడని యాజకులకు అతడు సెలవేగా వారు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అప్పుడు యెహోవా 7వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడండి, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. హల్లెలూయా. హల్లెలూయా. నీకును నేను మోషేకు ఏ విధంగా తోడై ఉన్నాను, మోషేకు ఏ విధంగా తోడై ఉన్నాను, అట్లా నీకును తోడై ఉండినట్లు ఇశ్రాయేలీయులందరూ చూసినట్లుగా, వారందరూ నిన్ను చూసినట్లుగా, వారందరూ తెలుసుకున్నట్లుగా, వారందరి కనుల ఎదుట నేడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. అందరూ చూస్తుండగా, అందరూ తెలుసుకున్నట్లుగా, అందరి ముందు కూడా నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అనే కార్యములు ప్రారంభమైనాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన 11వ వచనం చూడండి, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరుజీలను, ఇరాషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టునని మీరు దీని వలన తెలుసుకుందురు. దేవునికి మహిమ కలుగునుగా. గొప్ప కార్యమండి.
గొప్ప కార్యములు. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను, ఆయన చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టి ఉన్నాను. హల్లెలూయా. నిన్ను గొప్ప చేయి మొదలు పెడుతున్నాడు. అందరిలోనూ నిన్ను చూపిస్తున్నాడు. అందరూ నిన్ను చూస్తుండగానే దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అంతేకాదండి, జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గాషీయులను, అమోరీలను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకుంటారు. అంటే నిన్ను గొప్ప చేయటం మొదలుపెట్టి, నీకు తోడుగా ఉండి నువ్వు నడిపించడం మొదలుపెట్టిన తర్వాత నీ శత్రువులను నీ ఎదుటి వెళ్ళగొడతారని తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగుగా. నీ శత్రువు నీ ముందు ఉండలేడు. అప్పటి వరకు ఆక్రమించుకున్నాడేమో, అప్పటి వరకు అది నాది, నా శ్వాసము, నా వాళ్ళు, నాది అని అనుకుంటున్నాడేమో. నీ శత్రువుని నీ ఎదుటి నుంచి నా దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. అది ఏ శత్రువు అన్నా కానీ, ఎవరన్నా కానీ, అపవాదే కావచ్చు, అపవాది యొక్క అనుచరులే కావచ్చు, వాడి యొక్క ఏజెంట్లే కావచ్చు, ఈ లోక సంబంధమైన మనుషులే కావచ్చు, ఏ శత్రువైనా సరే నా ప్రభు మన ఎదుటి నుంచి వాడిని వెళ్ళగొట్టబోతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. అక్కడ ఒక సూచన కనపడబోతుంది. ఇదిగో నీకు ఇంతమంది శత్రువులు ఉన్నారా, వీరందరినీ కూడా నేను వెళ్ళగొట్టబోతున్నాను అని ఒక సూచన చూపిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అక్కడ ఎన్ని జాతుల వారిని వెళ్ళగొట్టాడండి? 6 జాతుల వారా? 7 జాతుల వారా? 2, 3, 5, 6. హివ్వీలు, పెరిజీలు, గిర్గషీలు, అమోరీలు, యెబూసీలు. 7 జాతులు కలిగిన వారు. అంటే 7 రకాల శత్రువులు. 7 రకాల శత్రువుల్ని నీ ముందు నుంచి నా దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 7 రకాల శత్రువులు నీ నుంచి నా ప్రభు వారిని వెళ్ళగొట్టబోతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకు వెళ్ళగొట్టబోతున్నాడు అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడని అందరూ తెలుసుకున్నట్లుగా, ఆ కార్యములు జరుగునట్లుగా నీకు ముందుగానే ఆయన చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 13వ వచనం చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరకాలు యొర్దాను నీళ్లను ముట్టగానే, యొర్దాను నీళ్లు అనగా చూడండి, ఇక్కడ చూడండి చెప్తున్నాను, మందసము మోయు సేవకులు. ఈ మందసము మోయు సేవకులు మందసమును భుజాన పెట్టుకొని ముందుగా ఇశ్రాయేలు ప్రజలందరికీ ముందుగా వెళ్తూ ఆ యొర్దాను నదిలో కాలు ఇలా అడుగు పెట్టిన వరనే చూడండి, ఎగువ నుంచి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిపోయాయి. దేవునికి మహిమ కలుగుగా. ఎగువ నుంచి పారే నీళ్లు ఎలాగండి? ఎగువ నుంచి పారే నీళ్లు ఎప్పుడైతే యాజకులు మందసాన్ని, దేవుని యొక్క సర్వనాథుడు యొక్క మందసాన్ని పట్టుకొని ఆ కాలు యొర్దానులో ఎలా మోపారో, అరికాలు మోపినోడనే నీళ్లు, ఎగువ నుంచి పారు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. అటు ఇటు కూడా ఏకరాశిగా నిలిచిపోయాయి. ఇప్పుడు వారి పాదం ఎక్కడ పడింది? నీళ్ళలో ముందు పడినప్పుడు నీళ్ళలో పడింది. వాళ్ళ పాదం ఎప్పుడైతే నీళ్ళలో పడిందో ఆ నీళ్ళన్నీ ఏకరాశిగా నిలిచిపోయాయి. 6 నెల బయలుపరచబడింది. 6 నెల బయలుపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగా. 6 నెల అక్కడ బయలుపరచబడింది. చూడండి, ఆ నీళ్లు యొర్దాను గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఆ యొర్దాను నీళ్లు ఒకటి ఎగువ నుంచి దిగువకు పారేది, అంటే పైనుంచి మెరక నుంచి పల్లానికి పారేది, ఎగువ నుంచి దిగువకు పారేది. రెండోది
ఈ కోతకాలం ఆ సమయం ఏంటంటే ఆ కాలం ఎప్పుడంటే కోతకాలం. ఆ కాలంలో యోగ్దాను ఎలా పొరుద్దంటే పొర్లి పొంగుద్దంటే గట్ల మీద పొర్లి పొంగుతా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. అది చాలా లోతైంది. రెండోది గట్ల మీద పొర్లి పారుతుంది. అంటే ఫుల్గా వస్తుంది. అటు ఇటు కూడా ఆ గట్లు మెంచి కూడా పొర్లి పారుతూ ఉంటది. అంత నిండుగా వచ్చే కాలం అది. అలాంటి కాలము. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోగ్దాను దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరేది. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోగ్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు చూడండి, మందసము మోయు యాజకుల కాళ్ళు అరికాలు నీటి అంచున మునగగానే పైనుంచి పారే నీళ్లు బహు దూరమున సారే తాను వద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. లవణ సముద్రమును అరాబా సముద్రముకు పారునవి బొత్తిగా ఆపబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు యోగ్దాను నీళ్ళు ఎటువైపు పారపడతాయంటే లవణ సముద్రము అబారాను సముద్రముకి పారే నీళ్ళన్నీ కూడా బొత్తిగా నిలిచిపోయాయి. ఇటు అటు దటు ఆదామను పురము దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మన తమ్ములేరు ఉంది. మన దారిలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ దారిలో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నీళ్ళలో దాటు ముందు ఆ నీళ్ళు ఎంతలోతో వచ్చినా దాటి వెళ్ళాల్సిందే. దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఏరు ఫుల్గా వచ్చింది. ఆ అంచు ఈ అంచు కూడా పొర్లి పారుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. కానీ ఆ కాలంలో ఇది ఆ అంచు ఈ అంచు కూడా పొర్లి పారుతున్న కాలం అది. అలా పొర్లి పారుతున్న కాలంలో ఈ మందసాన్ని మోస్తున్న యాజకులు ముందుగా ఆ ఏటి నీళ్ళల్లో ఇలా పాదం మోపారు. పాదం మోపంగానే ఏమైపోయిందంటే ఈ నీళ్లు ఇటు వెనక్కి, ఆ నీళ్లు అటు వెనక్కి వెళ్ళిపోయి ఏకరాశిగా అటు ఇటు కూడా నిలబడిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఏకరాశిగా నిలబడిపోతే 20 లక్షల మంది ప్రజలు నడిచి వెళ్ళటానికి ఎంత వెడల్పు కావాలి? చిన్నదిగా అయిందంటే అనుకోవచ్చు. 20 లక్షల ప్రజలు నడిచి వెళ్ళడానికి ఎంత వెడల్పు కావాలి? అంత వెడల్పు నీళ్లు అటు ఇటు వెనక్కి వెళ్ళిపోయి ఏకరాశిగా నిలిచిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ఏకరాశిగా నిలిచిపోయిన నీళ్లు ఇశ్రాయేలు ప్రజలు ఎలా వెళ్ళారండి? ఆరిన నేల మీద నడుచుకుంటూ అవతలి 4వ వచనం నుంచి 17వ వచనం దగ్గర రండి. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోగ్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోగ్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆరిన నేల మీద దాటుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా అండి? అందరూ కూడా దాటింది ఎలా? ఆరిన నేల మీద దాటారు. అప్పటి వరకు ఎలా పారింది? ఎలా పొంగింది? గట్లో మించి పొర్లి పారుతుంది. అది కూడా ఎలా ఉంటే మంచి ఫ్లోటింగ్, వచ్చే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎగువ నుంచి దిగువకు పారేది కాబట్టి. పైనుంచి కిందకి పారేటప్పుడు ఎలా ఉంటుందండి? ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ తోపిడి ఎక్కువ ఉంటుంది. ఆ తోపిడి, అలాంటి తోపిడిని కూడా ఉండే ఆ ప్రాంతములో నీళ్లు అటు వెనక్కి ఇటు వెనక్కి వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయి ఆరిన నేలన ప్రజలు నడిచి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. గొప్ప కార్యము కాదా? ఆశ్చర్య కార్యము కాదా? మునిపెన్నడు వినని చూడని కార్యము కదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మునిపెన్నడు వినని చూడని కనని గొప్ప కార్యము
అద్భుతము. ముందుగానే చెప్పాడు ఏమని? ఆ నేడు మీ మధ్య ఓ అద్భుత కార్యమును చేసేదను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనుడి. దేవుడు ముందుగానే చెప్పాడు, నేను మీ మధ్య ఒక అద్భుత కార్యం చేస్తా, కాబట్టి మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. వారి జీవితంలో అద్భుత కార్యం జరిగింది. ఎలా జరిగిందంటే, నీళ్లు ఎటువంటి వెనక్కి వెళ్ళిపోయి ఏకరాశిగా నిలబడింది. ప్రజలు ఆరిన నేల మీద ఎలా నడిచారో అలా నడుచుకుంటూ ఆ యోగ్దాన్ని దాటారు. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రభువు నీతో కూడా చెప్తున్నాడు, నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ పరిచయ విషయంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. మన జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. అందరూ కూడా అది చూసి తెలుసుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం, 4వ అధ్యాయం. జనులందరూ కూడా యోర్దాను దాటుట తుదముట్టిన తరువాత యెహోవా, చూడండి, జనులందరూ కలిసి యోర్దాను దాటిన తర్వాత యెహోషువతో దేవుడు ఎలా చెప్పాడు? ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించాను. దేవునికి మహిమ కలుగునుగా. 12 రాళ్ళు ఆ ఇశ్రాయేలులో వాళ్ళ పెద్ద గోత్రికుల్లో ఒక్కొక్కరిని పిలవాలి, ఒక్కొక్క పెద్దని పిలవాలి. ఆ పెద్దని పిలిచి వారందరూ కూడా ఏం చేయాలంటే, ఎప్పుడైతే యోర్దాను నదిలో సేవకుడి యొక్క మనసు మోస్తున్న సేవకుడి యొక్క అరికాలు మోపాడో ఆ ప్రాంతంలోంచి, అరికాలు మోపిన ఆ స్థలములోంచి ఒక్కొక్క రాయి చొప్పున 12 రాళ్ళు తీయాలి. ఎన్ని రాళ్ళండి? 12 రాళ్ళు తీయాలి. ఆ 12 రాళ్ళు తీసి నీవెక్కడ ఈ రాత్రి బస చేయబోతున్నావో అక్కడ రాళ్ళను నిలబెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని చెప్పి ఇశ్రాయేలు అందరూ కూడా ఆజ్ఞాపించారు. ఆగ్నేయుగా వారందరూ కూడా అలా చేసుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఇది వరకు కూడా అక్కడే, ఆ రాళ్ళు అక్కడే ఉన్నాయి. ఈ రోజు కూడా అక్కడే ఉన్నాయి రాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకయ్యా ఆ రాళ్ళు అక్కడ వేసావు? దేనికి ఆ రాళ్ళు తీయమన్నావు? ఆ రాళ్ళు మేము దాటి వచ్చిన తర్వాత ఆ రాళ్ళని ఎందుకు అక్కడ పెట్టమని చెప్పారు అంటే, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నాయి అని అడిగినప్పుడు, మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును, అందుకే దీనిని చేయవలెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే మీరు చేయవాలని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. అవి నేటి వరకు అక్కడ ఉన్నాయండి. 18వ వచనం, యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యోర్దాను నడుము నుండి ఎగువకు వచ్చిన తర్వాత ఆ యాజకుల అరికాలు పొడి నేలన నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పుడు వలనే అమ్మా మరలి దాని గట్లన్నిటి మీద పొర్లుతూ పారే. దేవునికి మహిమ కలుగునుగా.
హల్లెలూయా. చూడండి, యోగ్దాన్ నుంచి ఎప్పుడైతే సేవకులు మరిపడి బయటకు వచ్చారో, ఆ సేవకులు మనసు మోసిన సేవకులు బయటకు వచ్చారో, రాగానే ఆ ఏకరస్గా నిలిచిపోయిన ఆ నీళ్ళన్నీ కూడా ఎప్పటి మామూలుగానే ప్రవహిస్తూ వెళ్ళాయి. అటు ఇటు గట్లు పొర్లుతూ ఎప్పటి మామూలుగానే ప్రవహించడం ఆ స్థానానికి అవి వెళ్ళిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గొప్ప అద్భుతం అండి, గొప్ప ఆశ్చర్యం అండి. ఎలా జరిగింది? దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కార్యము, ఆయన చేయబోతున్న కార్యం ముందుగానే ప్రకటిస్తాడు. ఆయన మరుగు చేసే దేవుడు కాదు, వాడు దాచుకునే దేవుడు కాదు. ముందుగానే ఇదిగో నేను మీ జీవితంలో ఈ కార్యం చేయబోతున్నాను అని చెప్తాడు. అది జరిగిన తర్వాత నీవు చూసి అనేకులు దాన్ని తెలుసుకుంటారు అని చెప్తాడు. అది నేను పొందుకుని నువ్వు అనిపించిన తర్వాత అనేకులకు నువ్వు సాక్షివై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నా జీవితంలో ఈ ప్రభు ఈ కార్యం చేశాడు, ఈ అద్భుతం చేశాడు, ఈ ఆశ్చర్యకార్యం చేశాడు, దానికి నేనే సాక్షి అని నీవు మేలు పొందిన నీవు నీ బిడ్డలకు వాటిని తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేదంటే నీ బిడ్డలకు ఎలా తెలుస్తుంది? ఆయన ఒక సూచనగా చూపించాడు. ఇదిగో ఈ రాళ్ళు ఎందుకని రేపు నీ కుమారులు అడుగుతారు, కాబట్టి ఈ రాళ్ళు తీసుకెళ్ళి అక్కడ నువ్వు నిలబెట్టు, వారికి నువ్వు చెప్పాలి. ఖండితంగా ఆజ్ఞాపించాడు దేవుడు. అక్కడ యాజకులు ఆ కాలంలో మేము వస్తున్నప్పుడు దేవుడు ఈ యోర్దాను నదిని 2 పాయలు చేశాడు, ఏకరాశిగా నిలబెట్టాడు. ఆరిన నేల పైన మేము నడుచుకుంటూ వచ్చాం. ఎలా వచ్చామంటే యాజకుడు మందసాన్ని మోస్తున్న యాజకుడు కాలు మోపున ఉన్నాయి, ఆరిపోయింది నేల, ఏకరాశిగా నిలబడిపోయింది నీళ్లు. అప్పుడు మేము అక్కడి నుంచి దాటి పొడి నేల మీద యోర్దాను దాటి మేము బయటకు వచ్చాము. కాబట్టి దీనికి సూచనగా అదిగో ఇవి సూచనగా మేము దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం, అవి మీకు చెప్పడం కోసం, మీరు దేవుని భయభక్తులు కలిగి ఉండడం కోసం ఈ రాళ్లను దేవుడు ఇక్కడ నిలబెట్టమన్నాడు. ఆ రాత్రి మేము ఇక్కడ బస చేశాము. కాబట్టి ఇదిగో ఈ రాళ్ళు అందుకే ఇక్కడ నిలబడ్డాయి. 12 గోత్రకర్తలు ఆ కాలంలో ఉన్న మన పితరులైన 12 మంది ఆ రాళ్ళను మోసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టారంట. అది మా నాయన నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నా, మీరు మీ బిడ్డలకు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రాళ్ళు నేటి వరకు కూడా అక్కడే ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగునుగా. 19వ వచనం. మొదటి నెల 10వ తేదీని చూడండి, మొదటి నెల 10వ తేదీ జనులు యోర్దాను ఎక్కి వచ్చారు. ఎరుకో తూర్పు ప్రాంతమందలి గిల్గాల్లో దిగగా వారు యోర్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగగా, ఒక నిమిషం. రేపొద్దున నా పిల్లలు, నైనా నువ్వు ఇక్కడ ఎందుకు మందిరం కట్టావు అంటే, ఎందుకు ఇక్కడే నువ్వు మందిరం కట్టావు అంటే నేను చెప్పాలి, నా ప్రభు నాకు ఇక్కడ, మన ప్రభువు మనకి ఇక్కడ దర్శనం ఇచ్చాడు, ఆయన ఇక్కడే మందిరం కట్టమన్నాడు, ఈ స్థలం నేను శుద్ధీకరించాను, పరిశుద్ధపరిచాను, కాబట్టి నువ్వు ఇక్కడ మందిరం కట్టాలి అని చెప్పాడు, కాబట్టి నేను మందిరం కట్టాను అని చెప్పాను. ఇప్పుడు నా తనం అయిపోయింది. ఇప్పుడు వారి తరంలో వారి బిడ్డలు వస్తారు. వారి బిడ్డలతో వాళ్ళు ఏం చెప్పాలి? వారి బిడ్డలు ఏం చెప్పాలి? ఇదే మాట చెప్పాలి. ఏమని? మన మీ తాతగారు అప్పుడు ఎదుగుతాం కదా, పలానా నాయన, మా నాన్న ఇలా చేశాడు, మా నాన్న ఇక్కడ మందిరం కట్టే దేవుడు ప్రత్యక్షం ఇచ్చాడంట, ఇక్కడ మందిరం కట్టాలని చెప్పి
ఈ ఊర్లో పలానా గ్రామంలో పలానా చోట నువ్వు మొట్టమొదటి మందిరం కట్టాలి, అది కూడా ఆ స్థలంలో కట్టాలి, నేను అక్కడ పరిశుద్ధపరిచాను, దాన్ని శుద్ధీకరించాను కాబట్టి నీవు అక్కడే కట్టాలి అని చెప్పాడంట. ఆయన వచ్చి అక్కడ మందిరం కట్టాడు కాబట్టి ఈ మందిరం ఇక్కడ కట్టబడింది అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగుగా. వారి పిల్లలు ఏం చెప్పాలి? వారి పిల్లలు తరతరాలు ఏం చెప్పుకోవాలి? ఇది దేవుని మందిరం, ఈ స్థలం దేవుడు దర్శించాడు, ఈ స్థలంలో దేవుడు ఈ కార్యం చేశాడు కాబట్టి అక్కడే మందిరం కట్టమన్నాడు కాబట్టి అక్కడే మందిరం కట్టారు. దేవునికి మహిమ కలుగుగా. ఈ విధంగా యోగ్దాన్ నుంచి వచ్చిన ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా వాళ్ళ బిడ్డలకు నేర్పించాలి. ఆ తర్వాత వారి బిడ్డలకు చెప్పాలి, వారి బిడ్డలకి ఇలా చెప్పుకుంటూ పోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం అది. అద్భుతం చేశాడు. ఆ అద్భుతం గురించి మనం వివరించాలి, అద్భుతం గురించి మనం చెప్పాలి, మన బిడ్డలకు నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 20 వచనం. వారు యోగ్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిర్బారులో నిలబెట్టించాడు. ఇశ్రాయేలు ఎట్లా నేను రాబోవు కాలంలో మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడగగా అప్పుడు మీరు ఇశ్రాయేలు ఆరిన నేల మీద యోగ్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలము బలమైనదని భూ నివాసులందరూ తెలుసుకొనుటకును మేము ఎల్లప్పుడూను మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోగ్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన బాహుబలము తోడై ఉంది మనకి. ఆయన మనకి ఎదురుగుండా నిలబడ్డాడు. ఈ కార్యము మన దేవుడు స్వయంగా జరిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక అని వారి బిడ్డలకు వారు చెప్పాలి. ఇప్పుడు నా బిడ్డలకు నేనేం చెప్తాను? ఈ మందిరం దేవుడు కట్టమన్నాడు, నేను మందిరం కట్టామని చెప్పా. చెప్పిన తర్వాత ఎందుకు కట్టమన్నాడు మందిరం అంటే, నిన్ను ప్రపంచానికి ఇక్కడ నుంచి నేను బయలుపరచబోతున్నాను అని దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది రాదు, దానికోసం కుస్తీ పడమ్మ, అది పెట్టు వస్తుంది. ఆ పిల్ల ఆప్షన్ నొక్కింది, ఆగిపోయింది, అది వచ్చేది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆ ఊర్లో ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే, మారుమూల ప్రాంతానికి నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడే నువ్వు ఎందుకు మందిరం కట్టాలి అని రేపు పొద్దున అడిగితే అప్పుడు నేను ఏం చెప్తాను? అమ్మ, ప్రారంభ మందిరం మనం ప్రారంభం ఇక్కడ దేవుడు ఇక్కడ పెట్టమన్నాడు. ఈ గ్రామానికి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే, ఈ గ్రామం నుంచి వచ్చిన వాడు ప్రపంచాన్ని నోటి మాట చేత శాసిస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కోసం అక్కడికి వెళ్ళమన్నాడమ్మా, మందిరం కట్టమన్నాడు. రెండోది, అక్కడ ప్రపంచానికి నేను బయలుపరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడమ్మా. ఆ స్థలము ఆయన నేను శుద్ధీకరించాను, నేను పరిశుద్ధపరిచాను అని చెప్పిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి మన నాయన అక్కడ మందిరం కట్టాడు కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత ఉంది, ఇంత చరిత్ర ఉంది అని రేపు పొద్దున రాబో తరాలు నా బిడ్డలు చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేనా? వారు మాత్రమేనా? చూసిన వారందరూ కూడా చెప్పుకుంటారు. రాబో కాలంలో మందిరం ఎలా ఉండదు, మందిరం ఎలా ఉండదు, ఇంకా పెద్దదైపోతుంది. చాలా పెద్ద మందిరం ఉంటుంది ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా పెద్ద మందిరం ఉంటుంది ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. అది గొప్ప కార్యం, నా ప్రభు చేస్తున్న కార్యం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పటికే అనేక మంది అడుగుతున్నారు, ఎక్కడండి రంగంపేట ఎక్కడుంది అని. దేవునికి మహిమ కలుగునుగా. రంగంపేట ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఎక్కడో మారుమూల. ఇప్పటి వరకు చాలా మంది తెలియదు రంగంపేట అంటే ఎక్కడుందో కూడా. విజయాలలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది తెలియదు అంట. ఏటి అవతల ఉన్న వాళ్ళు కూడా రంగంపేట ఎక్కడుంది అని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి అలాంటిది ఈ రోజున ఈ పరిచర్యలు ప్రారంభం ఎక్కడ?
రంగంపేటలోనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన కార్యము, చేయబోతున్న కార్యం ముందుగానే ఆయన బయలుపరుస్తాడు. ముందుగానే ప్రకటిస్తాడు. తర్వాత ఆయన చెప్పి ఆ కార్యం జరిపించి అద్భుతాలు ఆయన అనుభవించిన తర్వాత ఇప్పుడు మనము సాక్షులుగా నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా 23 వచనం. దేవుని యొక్క బాహుబలము బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. చూసారా, ఊరికనే చేయట్లా కార్యం. ఇక్కడ ఊరికనే కార్యం జరగట్లా. ఈ గ్రామానికి నిలబెట్టి ఇక్కడ నిలబెట్టింది ఊరికనే అనుకుంటున్నారా? ఊరికనే కాదండి. రేపొద్దున దేవుని యొక్క బాహుబలము ఈ సేవకుడికి ఎంత తోడై ఉన్నదో అది చూపించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భూనివాసులందరూ తెలుసుకున్నట్లుగా ఒక్క ఈ గ్రామంలోనే కాదు, ఈ గ్రామంలోనే కాదు, భూనివాసులందరూ తెలుసుకున్నట్లుగా ఆ కార్యములు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆయన ఈ వస్త్రం ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు పడమటి తటును, తూర్పు తటును, ఉత్తరపు తటును, దక్షిణపు తటును వ్యాపించెదవు. దట్టమైన చోట్ల మేకు కొట్టినట్లు నేను మన దేవుడు స్థిరపరుస్తాను అని మనకు వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని? మన మినిస్ట్రీని స్థిరపరుస్తాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుని సన్నిధి మినిస్ట్రీని దట్టమైన చోట్ల స్థిరపరుస్తున్నాడు. అంతేకాదు ప్రపంచ నలు దిక్కుల కూడా వ్యాపింప చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికే అనేక దేశాల్లోకి మన వర్తమానాలు వెళ్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక దేశాల్లో మన ఉపదేశాలు చూస్తున్నారు. అనేక దేశాల్లో మన పరిచయాలు చూస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దేశము కాదు, ఒక ప్రాంతము కాదు, అనేకమైన దేశాలు చూస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాబో కాలంలో రకరకాల పరిచయలు, రకరకాల జాతులు, రకరకాల వారందరూ కూడా ఈ పరిచయలు పాలి వారికి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెహోవా బాహుబలము బలమైనదని భూ నివాసులందరూ తెలుసుకోబోతున్నారు. ఈ పరిచయ పక్షమై ఆయన బాహుబలం బలమైనదని భూ నివాసులందరూ కూడా తెలుసుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూను మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకి చెప్తుంటే ఏముంటది? అమ్మో, దేవుడు ఎంత గొప్పవాడా, మా పితరులు దేవునికి ఇంతగా భయపడ్డారంటే మనము కూడా ఎంత భయపడాలి, మన జీవితంలో కూడా ఇంత కార్యాలు చేస్తాడు అంటే. వారి జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన వాడు, వారి జీవితంలో ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన వాడు, ఈ వాగ్దానాలను కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు, మన జీవితంలో కార్యం చేస్తాడు. మన దేవుడు కాబట్టి ఇంత గొప్ప కార్యము జరిపించాడు, ఇంత బాహుబలము మనకు తోడై ఉన్నది అని మన బిడ్డలు చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాట చెప్పమంటారా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని దాటిపోయే దేవుడు కాదు. తన దాసులను గని తన బిడ్డలను ఆయన ఎన్నడూ దాటిపోడు. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిపించే దేవుడు మన దేవుడు. బలమైన కార్యములు జరిపించేవాడు. మునిపెన్నడు లేని అద్భుతములు జరిపించేవాడు. మునిపెన్నడు చూడని వినని అద్భుతములు జరిపించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే పరిచర్యలో ఈ దాసుడి ద్వారా సచ్చిన వారిని సైతం జీవింప చేయగల కృపనిచ్చి
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చచ్చిన వారు లేచి తిరుగుతారండి, బ్రతుకుతారు. ఆయన ఇచ్చిన వాగ్దానమే చెప్తున్నాను నేను. చచ్చిన వారు సైతము లేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బిడ్డలు వెళ్తుంటే వారి నీడ పడిన రోగులు స్వస్థపరచబడతారు. అన్ని వాగ్దానాలు ఉన్నాయి, గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, మన దేవుడు బహుబలమైన బాహు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, ఎవరు తెలుసుకుంటారు? రేపు భూ నివాసులందరూ కూడా ఆ కార్యము తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగు. భూ నివాసులందరూ కూడా కార్యము తెలుసుకుంటారు. నీ జీవితంలో చేసిన కార్యము, నిన్ను క్రొత్త త్రోవలు, ఇంతకు ముందు నువ్వు వెళ్ళని త్రోవలు నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ జీవితంలో ఆయన ఆ మార్గంలో అద్భుతం చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలా పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడను నిశ్చయముగా ఆయన నీ శత్రువులు తెలుసుకుంటారు. నీతో ఉన్నాడు దేవుడు అని చెప్పి నీ శత్రువులు తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం కోసం మాత్రమే దేవుడు చెప్పలేదండి. యోర్దాను దాటేటప్పుడు ఆ మందసం మోసుకుని వెళ్తే ఆ ప్రజలందరూ కూడా అటువైపు వెళ్ళిపోవడం కోసమే అక్కడ యోర్దానుని ఏకరాశిగా చేయలేదండి. యోర్దానుని ఏకరాశిగా చేయడానికి ఒక కారణం మాత్రమే కాదు, అది దాటిపోవడానికి ఒక కారణం మాత్రమే కాదు. నీ శత్రువులు నీ ముందు లేకుండా చేయడం కోసం, నీ శత్రువులు నీ ముందు నిలవ లేకుండా చేయడం కోసం, నిన్ను కొత్త మార్గంలో మునిపెన్నడు నడవని మార్గంలో నడిపించడానికి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అనేకులు తెలుసుకోవడానికి, గొప్ప అద్భుత కార్యములు నీ జీవితంలో జరిపించడానికి, నీవు వెళ్ళే చోటు నీవు నెమ్మదిగా ఉండాలంటే నీ శత్రువు అక్కడ ఏమవ్వాలి? భయపడాలి. నీ శత్రువు భయపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ముందుగానే నీ శత్రువు భయపడాలి. ఇప్పటికి ఆల్రెడీ శత్రువుకి భయం కలిగింది. భయం కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. భయముతో ఉన్నాడు శత్రువు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడికి వస్తాడో, ఎక్కడ ప్రారంభించబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో అంతా ఎంక్వైరీ. ఎక్కడ అడుగు పెట్టబోతున్నాడో, ఎటు నుంచి నక్కి రాబోతున్నాడో అంతా ఎంక్వైరీ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సౌలు చేతిలోంచి రాజ్యాన్ని దావీదుకు అప్పగించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సౌలు చేతిలోంచి రాజ్యాన్ని దావీదు చేతిలోకి అప్పగించిన దేవుడు. సౌలు 1000 కొలదైతే దావీదు 10,000 కొలది. మర్చిపోకూడదు ఈ మాట. సౌలు 1000 కొలదే, దావీదు 10,000 కొలది. సౌలు అంతకు దిగజారిపోతే దావీదు అంతకు వృద్ధి చెందాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదే జరగబోతుంది. శత్రువుని భయక్రాంతులను చేశాడు ఆల్రెడీ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, వారు దాటుచుండగా ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కున ఉన్న
అమోరీల రాజులను, సముద్రమున వద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిమిషం అండి. ఏమైపోయినాయి? వారి గుండెలు చెదరిపోయినాయి. యొర్దాను నా ప్రభు దాటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యొర్దానును మన ప్రభువు దాటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు? మొన్న 3 రోజుల ఉపవాస పండుగలో యొర్దాను అనే శ్రమ, యొర్దాను అనే బాధ, యొర్దాను అనే కష్టము, యొర్దాను అనే నిట్టూర్పు, యొర్దాను అనే అవరోధాలు, అడ్డులు, అవరోధాలు అన్నీ కూడా నా ప్రభు దాటించి వేస్తాడు. ఇంకో విషయం చెప్పమా? అసలు యొర్దాను అంటే మరణం. యొర్దాను అంటేనే మరణం. ఆ మరణాన్ని జయింపచేశాడు. యొర్దాను దాటి అవతలకు మనం వెళ్ళిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోయామండి? మనం యొర్దాను దాటి అవతలికి వెళ్ళిపోయాం. అవతలికి అంటే దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడు, శ్వాసంగా ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన భూమిలో మనము కాలు పెట్టి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాలు పెట్టి ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే కాలు పెట్టామో, ఆ యొర్దాను ఎప్పుడైతే దాటామో, మన శత్రువు గుండెలు చెదిరిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైపోయింది? శత్రువు గుండెలు, వారి గుండెల, మన శత్రువుల గుండెలందరి కూడా చెదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యం ఏమీ లేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక వారికి ధైర్యమే లేదు. ధైర్యం ఏమీ లేకపోయింది ఇశ్రాయేలు యొక్క భయం చేత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజ ప్రియులారా, నీ దేవుడు ఇస్తానని చేసిన వాగ్దానం నా ప్రభు ఖచ్చితంగా నెరవేర్చి తీరేవాడు. నెరవేర్చేశాడంతే, అయిపోయింది. నెరవేర్చాడు. ఈ పరిచర్య విషయంలో కూడా ఆయన ఏవైతే శ్వాసంగా ఇస్తానో, నువ్వేదైతే స్వతంచుకుంటావు అన్నాడో అవన్నీ కూడా మనము స్వతంచుకుని అనుభవిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. భూ నివాసులందరూ కూడా యెహోవా బాహుబలము ఇతనుకు తోడై ఉన్నది, దేవుడు ఇతనితో తోడై ఉన్నాడు, ఈ పరిచర్యతో తోడై ఉన్నాడు, ఈ మినిస్ట్రీతో తోడై ఉన్నాడు అని భూలోక నివాసులందరూ తెలుసుకున్నట్టుగా నా ప్రభు కార్యం జరిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఇప్పుడు శత్రువు యొక్క గుండెలు ఎలా ఉంటాయండి? వారి గుండెలు చెదిరిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారి గుండెలు చెదిరిపోయాయి. ఇశ్రాయేలు యొక్క భయము చేత వారికి ధైర్యమే లేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. పనులు ప్రారంభం అయిపోయాయి. ఎక్కడో నక్కడ నా ప్రభు తుత్తు నీళ్ళను చేయబోతున్నారు. తిరిగి లేవలేనంతగా తుత్తు నీళ్ళు అయిపోబోతున్నారు. ఇప్పటి వరకు నీకు ఎవరైతే శత్రువు ఉన్నాడో నాకు తెలియదు. ఇప్పటి వరకు నీకు ఏదైతే అడ్డుగా, అవరోధంగా, అడ్డుబండగా ఉందో నాకైతే తెలియదు. నా ప్రభు చెప్తున్న మాట, నాతో చెప్పిన మాట నేను మీతోనే చెప్తున్నాను. ఏమని? మీ భయము చేత శత్రువు గుండెలు చెదిరిపోవటమే కాదు, మీ భయము చేత శత్రువుకి భయము, ధైర్యము లేకుండా పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒంటరి వాడే 1000 మంది, 10,000 మందికి ఒక్కడు, లక్షల్లో ఒక్కడు, కోట్లలో ఒక్కడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కడే. దేవుడు తోడై ఉన్నవాడు ఒక్కడే. దేవుడు తోడై ఉన్నవాడు ఒక్కడే. దేవుని యొక్క బాహుబలము చేత పట్టినవాడు ఒక్కడే. శత్రువులు ఎంతమంది అన్నా కానీ విజయము దేవుడు ఏ వ్యక్తికి అయితే తోడు ఉంటాడో ఆ వ్యక్తికి విజయం. దేవునికి మహిమ కలుగును గాక. మన పక్షమై దేవుడు ఉన్నాడు కాబట్టి మనకే విజయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 రకాల శత్రువులు, 7 రకాల శత్రువులు
నీ ముందు నిలవలేరు. ఎవరో కూడా నీ ముందు నిలవలేడు. ధైర్యంగా ఉండు, రాసి పెట్టుకో. నా ప్రభు కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ అద్భుతము పొందుకొని మనము అనుభవిస్తాము. విశ్వసించిన వారందరూ కూడా రాసి పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాబో దినాలలో మీ కళ్ళతో మీరే చూడబోతున్నారు ఈ పరిచయ విషయమై. హల్లెలూయా. ఆనాడు యోగ్దాను ప్రజలను ఏ విధంగా ప్రభు దాటించారో, ఈ యోగ్దాను అనబడిన ఈ అడ్డులు అవరోధాలను నా ప్రభు ఆయనే మనకు ఎదురుగా ఉండి అవన్నీ కూడా మనం దాటించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక పరిచర్యలు ఉరువెత్తున ఎగిసిపడబోతున్నాయి. నా ప్రభు మనల్ని ఈ మేస్టుని దక్షిణాస్తంతో, తన దక్షిణాస్తంతో ఎత్తి పట్టి ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియులారా, మరి మనం మూలవాక్యంలోకి వెళ్దాం. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోగ్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు దేవునికి సూచనగా ఉండబోతున్నారు, జ్ఞాపకార్థంగా ఉండబోతున్నారు, సాక్షులుగా ఉండబోతున్నారు. ప్రభువు చేసిన కార్యములను తలపోస్తూ ఆయన మహింపరచబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూస్తున్న ప్రతి ఒక్కరి లెవెల్లో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా ప్రభు కార్యం జరిపించబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అమ్మ దాన్ని బయటకు